విలువలతో కూడిన జర్నలిజం పీటీవీ సొంతమని అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు అన్నారు. పీటీవీ రూపొందించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను ఎమ్మెల్యే ఆనందరావు, తెదేపా సీనియర్ నేత మెట్ల రమణబాబు, అముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు తదితరులు సంయుక్తంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెదేపా నాయకులు మాట్లాడుతూ డిజిటల్ మీడియా రంగంలో పీటీవీ మీడియా తనదైన శైలిలో ముందుకు దూసుకువెళ్లడం అభినందనీయమన్నారు. నిష్పక్షపాత వార్తలతో రాబోయే రోజుల్లో ప్రజలకు మరింత చేరువ అయ్యేలా పీటీవీ పనిచేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అధికారి జయలక్ష్మి, సీనియర్ జర్నలిస్ట్ ఏపీడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు మండేల బాబీ, తెదేపా నాయకులు చింతలపూడి సత్యబాబు, యాళ్ల గంగాధర్ రామారావు, బోనం అప్పారావు, దేశంశెట్టి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు పీటీవీ యూట్యూబ్ ఛానల్ తరపున క్యాలెండర్ని ఆవిష్కరణ చేయడం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కారంలో, ప్రజా సమస్యలను వెలుగు తీసుకురావడంలో పీటీవీ యూట్యూబ్ ఛానల్ చూపిస్తున్నటువంటి చొరవని, అంకిత భావాన్ని ప్రశంసిస్తూ పీటీవీ యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, వారి యాజమాన్యానికి కూడా బెస్ట్ ఆఫ్ లక్ తెలియజేసుకుంటూ అందరూ ఈ ఛానల్ చూడాలని కోరుకుంటున్నాం. డిజిటల్ రంగంలో పీటీవీ అందరి మనలో పొందుతూ ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు అనతి కాలంలోనే డిజిటల్ మీడియా రంగంలో ముందుకు దూసుకెళ్తున్న పీటీవీ యాజమాన్యం వాళ్ళు ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. మరి వార్తల్ని ప్రజలకు చేరవేయడంలో కానీ, వార్తల్ని మరి ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా పీటీవీ డిజిటల్ మీడియా నిలుస్తుంది. భవిష్యత్తులో మరింత ముందుకు వెళ్లాలని మరొకసారి యాజమాన్యానికి, సిబ్బందిని కోరుకుంటూ మరి ఈ సందర్భంగా అందరికీ కూడా పీటీవీ ప్రేక్షకులకి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. మీడియా రంగంలో పీటీవీ మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకు దూసుకువెళ్తుంది. ఇప్పటికే ఒక విధమైన గుర్తింపు అందుకున్నారు. దీని యజమాని అయిన పెళ్లి శేషుకు ఆ ప్రత్యేకమైన అభినందనలు. ప్రతి సంవత్సరం ఆయన ఒక పీటీవీ తరఫున ఒక క్యాలెండర్ వేస్తాడు. ఆ క్యాలెండర్ కూడా చాలా బాగుంటుంది ఆయన చేసే క్యాలెండర్. ఎందుకంటే ఒక కాన్సెప్ట్తో ఆయన క్యాలెండర్ రూపొందిస్తాడు. అందుకు దానికి కూడా ఆయన వేసే క్యాలెండర్ కూడా ప్రత్యేక ఆదరణ ఉంది. తప్పనిసరిగా పీటీవీ మరింత అభివృద్ధి చెంది సోషల్ మీడియా రంగంలో ఒక గుర్తింపు అందుకోవాలని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.